మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి జన్మదినం. ఈ అనురాధ నక్షత్రం చక్కటి ముహూర్తం ఈరోజు ఉదయం 7:14 ఎప్పటి నుంచో గత 2 నెలలుగా మనందరం ఆకాంక్షిస్తున్న ఆకివీడు శ్రీరామ మందిర పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం చాలా ఘనంగా భక్తజనుల నడుమ ఉత్సాహంగా జై శ్రీరామ్ నినాదాలతో నినాదాలతో చాలా వైభవంగా జరిగింది. ఇందుకు సహకరించిన అన్ని అనుమతులు సకాలంలో ఇచ్చిన ప్రభుత్వ యంత్రాంగానికి, ఈరోజు త్రేతాయుగంలో కూడా మరి ఏదైనా యాగం నిర్వహించాలంటే అప్పుడు దానవులను రాక్షసులను ఓ బ్రీడ్ సెపరేట్గా ఉండేది. సో అప్పుడు యాగ పరిరక్షణ కోసం మరి కొంతమందిని రక్షణగా నియమించుకోవాల్సిన అవసరం ఉండేది. అలాగే ఈరోజు కూడా మేము ఈ శంకుస్థాపనలో యాగం కూడా తలపెట్టాం. ఆ శంకుస్థాపన కార్యక్రమం ఆ యాగ భంగం కలిగిస్తారేమో అని మరి కొందరు కలిగిస్తాము అని చెప్పి మాట్లాడిన బ్యాక్గ్రౌండ్లో మేము కూడా రక్షణ కోసం రక్షక భటుల్ని అనగా పోలీసు వారిని వాడటం జరిగింది. సో రక్షణ వలయంగా నిలిచి మోడర్న్ దానవుల దారి నుండి మా శంకుస్థాపన కార్యక్రమం, ఆ సందర్భంగా మేము తలపెట్టిన యాగం ఎటువంటి అవాంతరాలు లేకుండా మరి జరిపిన పోలీస్ శాఖ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సరే రకరకాల కాంప్లిమెంట్లతో పాటు రకరకాల కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ కార్యక్రమం అనుకున్న దగ్గర నుంచి మీడియా వారు కొందరు సహకరించారు, కొందరు రకరకాల పచ్చి అబద్ధాలతో వ్యతిరేకించారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి ఇప్పుడు సజావుగా ఈ క్షణం వరకు అన్నీ అద్భుతంగా జరిగినాయి. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మీ అభిప్రాయాలు ప్రజాభిప్రాయంగా కూడా మీరు అడగవచ్చు. మీ అభిప్రాయం అదైనా సరే అడగచ్చు. మీ అభిప్రాయాలు చక్కగా మొహాటం లేకుండా సిగ్గు లేకుండా అడగాలని చెప్తున్నాను, కోరుకుంటున్నా. నేను కూడా అంతే మొహాటం లేకుండా అంతే నిష్కర్షగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. చాట్ ఇది మీడియాతో చిట్టి చాట్. సార్ అక్కడ శంకుస్థాపన జరిగినప్పుడు మీరు మాట్లాడారు, ఇంత దిగ్విజయంగా జరగడానికి ఒక అదృశ్య శక్తి ఉన్నది, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అని. అదృశ్య శక్తి ఎవరనుకోవచ్చు, సందర్భం ఎప్పుడు వస్తుందని? ఇదైతే సందర్భం కాదు, అది నేను గుడి ప్రారంభంలో చెప్తాను. అది సందర్భం. అది సార్ అలాగే నిన్న మందకృష్ణ మాదివ్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ హోదా పోదు, దళిత హిందువులు ఎవరైనా మతం మారితే సుప్రీంకోర్టు తీర్పు కూడా కొట్టేయాలి అని. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆయన చెప్పింది కొట్టేసిన తర్వాత పోదు అనా, ఇప్పుడు కూడా పోదనా? ఆ తీర్పే కొట్టేయాలి. అవునమ్మా, తీర్పు కొట్టేయాలి అన్నారు. తీర్పు కొట్టేసిన తర్వాత పోదు అన్నారా? అసలు ఈలోపు కూడా పోదు అన్నారా? అని ఉండరు. కానీ ఆయన పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది కదా, అంత రోజుగా అనరు. సో డెఫినెట్గా వారి ఉద్దేశం ఈ వీరి కోరిక మేరకు
ఆ తీర్పుని కొట్టేస్తే ఆ తీర్పుని ఎవరు కొట్టేస్తారో నాకు తెలియదు. సుప్రీంకోర్టు తీర్పుని ఎవరు కొట్టేస్తారు? ఎవరు కొట్టేయడానికి లేదు. సుప్రీంకోర్టు తీర్పుని కొట్టేయడానికి లేదు. దాన్ని చట్ట సవరణ అంటే రాజ్యాంగ సవరణ చేస్తే ఎవరైనా హ్యాపీగా మారిపోండి అమ్మ మతం. మీరు మతం మారిపోయినప్పటికీ మీకు కులం మారదు అన్నప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవ మతానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ మతం ఇక్కడ పుట్టిన మతం కాదు. ఆ మతం ఒక రకంగా ఎడారిలో పుట్టిన మతం, విశ్వవ్యాప్తమైన మతం. ప్రపంచంలో అత్యధికులు ఫాలో అయ్యే మతం క్రైస్తవ మతం. మన దేశంలో అత్యధికులు ఫాలో అయ్యేది హిందూ మతం. ప్రపంచంలో అత్యధికులు ఫాలో అయ్యేది క్రైస్తవం. సో ఆ మతానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ మతంలో కులం అన్నది లేదు. సో కులం ఉన్నదే లేని మతంలోకి మీరు షెడ్యూల్డ్ తరగతులు అని చెప్పి నియమించుకుని షెడ్యూల్డ్ తరగతుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఇక్కడ 57 ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో. అలా కొన్ని రాష్ట్రాల్లో 100 ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో 40 ఉన్నాయి. అలాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక షెడ్యూల్లో చేపట్టిన కులాలు ఈ షెడ్యూల్ కూడా క్రైస్తవ మతంలో ఉండాలి అని చెప్పి వీరు కోరుకుంటే ఆ మత పెద్దలు ఒప్పుకోవాలి. ఇదంతా అల్లిబుర్రిగా అయిపోదు. సో అంచేత మీరు ఆ మతాన్ని గౌరవించాలి అంటే ఆ మతంలో కుల వ్యవస్థ లేదు. మరి ఈ మతంలో ఉండాలి అంటే ఈ మతంలో కుల వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎవరో కుల వ్యవస్థని పట్టించుకోవటం లేదు. సో పట్టించుకోవడం లేదు కాబట్టి మీకు రిజర్వేషన్లు అవసరం అని ఇంకా మీరు అనుకుంటే, ఒరిజినల్గా 10 ఏళ్ళు చాలనుకున్నారు, దాన్ని అలా 10 పెంచుకుంటూ వెళ్ళారు. రాజకీయ కారణాలు కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, దానికి పడతారు కారణం కావచ్చు. బట్ ఇప్పుడు చాయిస్ ఏంటి? ప్రస్తుతం ఉన్నది రిజర్వేషన్ కావాలి అనుకుంటే మీకు రాజ్యాంగంలో ఏదైతే మీకు నిర్దేశించిందో దాని ప్రకారం ఉంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఒక ఆర్టికల్లో మతం మారే స్వేచ్ఛ ఉంది, అందరికీ ఉంది మతం మారే స్వేచ్ఛ. కొందరికి ఏమని చెప్పారు, నువ్వు మతం మారితే నీకు ఈ మతంలో, హిందూ మతంలో నువ్వు ఉంటే నీకు వచ్చిన రిజర్వేషను ఉండదు అని చెప్పి అందులోనే అప్పుడే రాశారు. నేను ఈ పార్టీ చూసుకుంటాను, నాకు ఆ పార్టీతో సంబంధం లేదు అని అంటే ఆ ప్రయోజనం ఇవ్వలేదు. ఎవరికి ఏది కావాలంటే అదే ఫాలో అవ్వచ్చు. ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళకి ఆ రాజ్యాంగం వర్తించదు అన్న వెసులుబాటు రాజ్యాంగాన్ని ఇవ్వలేదు. దానికోసం కూడా వీళ్ళందరూ పోరాడితే దానికి పార్లమెంటు సభ్యులు ఒప్పుకుంటే ఏమో జరుగుతుందేమో చెప్పలేం. కానీ ప్రస్తుతానికి నిన్న మాట్లాడిన మాటలు అప్రస్తుతం. అది మారేదాకా ఎవరైనా మతం మారితే వారి ఎస్సీ హోదా ఖచ్చితంగా పోతుంది అని అత్యున్నత న్యాయస్థానం చాలా చక్కగా స్పష్టంగా తీర్పిచ్చింది. అది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఎవరో పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు దీనికి పూర్తిగా జనం అందరూ కూడా పట్టించుకుంటున్నారు అంతే. సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే అదే ఎస్సీ ఎస్టీ హోదా పోతుంది దళితులకి మతం మారినప్పుడు అని మీరు అంటున్నారు కదా. అవును సార్, ఈ నేపథ్యంలో దళితులందరికీ కూడా ఒక భయం, మతం మారిన దళితులందరికీ ఒక భయము, టెన్షన్, అలాగే వ్యతిరేకత కూడా వస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతూ ఉన్నారు మీరేమో? వ్యతిరేకత, కొంత భయం కూడా ఉంది సార్. అవును, భయం ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే అదే హ్యాండిల్ చేసుకోవాలి. మళ్ళీ హిందూ మతంలోకి వచ్చారు అంతే. చర్చికి వెళ్ళటం మానేయాలి. బాప్టిజం సర్టిఫికేట్ ఉంటేనే, తీసుకున్నట్టు సర్టిఫికేట్ ఉంటేనే అది వర్తిస్తుంది. అప్పటి వరకు మతం మారిన ఇబ్బంది లేదు అని చెప్పేసి కొంతమంది అటు నుంచి వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ అండి? దాని మీద నా కామెంట్ ఏముంటుందండి, ఎవరో మసలేనోడు ఏదో వాడితే దానికి ఏముంటుంది, మనం ఏం చెప్తాం?
చాలా స్పష్టంగా ఇటువంటివన్నీ ఉంటాయనే హూఎవర్ ప్రొఫెసర్స్ అని అన్నారు తప్ప నువ్వు సర్టిఫికెట్ నువ్వు చర్చిలో పెళ్లి చేసుకున్నా చర్చిలో ఫోటోలు లేకుండా చర్చిలో సర్టిఫికెట్ లేకుండా నువ్వు బాప్టిజం తీసుకున్నా కూడా బాప్టిజం సర్టిఫికెట్ తీసుకోకుండా ఉంటే నువ్వు క్రిస్టియన్ అయినప్పటికీ నేను క్రిస్టియన్ కాదని చెప్పి నువ్వు నిర్బద్ధంగా అబద్ధం చెప్పగలిగి ఉంటే నీకు ఎక్కడికే పోదాం అని చెప్పి ఎవడన్నా మధ్యలేని వాళ్ళు మాట్లాడితే మనం ఏం చేయగలం? ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే రద్దు అవుతుందని కరాఖండిగా చెప్పగలం. నీ తల్లిదండ్రుల సమాధులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో యెహోవా పిలుచునని చెప్పి నువ్వు సిలువ వేసుకుని నువ్వు కట్టిన తర్వాత నాకు సంబంధం లేదు, నేను హిందువునే, ఏమో మా తల్లిదండ్రులు చచ్చిపోయి అక్కడికి ఎందుకు వెళ్ళారో నాకేం తెలుసు అని నువ్వు అనగలవా? ఖననం చేసి నువ్వే అనగలవా? అనలేవు కదా. ఇవన్నీ సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలను కాదంటానికి లేదు. స్వచ్ఛత, జడమాటలు, ఇంకెవరయ్యే మాటలు, ఇటువంటి మాటలు నమ్మి రిజర్వేషన్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు రాజ్యాంగంలో ఏమైనా ఉందో ప్రిస్క్రిప్షన్ అది ఫాలో అవ్వండి. రిజర్వేషన్ అక్కర్లేదు అనుకుంటే గొడవే లేదు. ఎందుకంటే ఇంకా దళితులు హిందువులు ఉన్నారు, వారికున్న హక్కుల్ని హక్కు లేని వారు తినేయటం అనేది తప్పు. అందుకనే చాలామంది నిజమైన దళితులు అంటే హిందూ మతంలో ఉన్న దళితులు వారి హక్కుల కోసం పోరాడుతారు. మీరు తరచు నీలి కుమారులు అని అంటాం. తెలకపల్లి రవి సీనియర్ విశ్లేషకుడు కూడా ఈ మధ్య కొంత అభ్యంతరం తెలిపారు. మీరు అనేది ఆ నీలి రంగు కోటును ఉద్దేశించి అయినప్పటికీ కూడా సమాజంలో వాడుక భాషలో నీలి అంటే అశ్లీలానికి సంబంధించిన ఒక ఇది. ఆ నీలి కుమారులు అనే దాన్ని అది కొంచెం నెగిటివ్ గా వెళ్తుంది. దాని మీద నేను నీలి కుమారులు అని నలుగురిని అన్నా ఎక్కువ నీలం కూడా వేసుకుని తిరుగుతున్నారని చెప్పి వాళ్ళ పేరు చివరి కుమార్ అని ఉంది కాబట్టి 4 పేర్లు చెప్పడం ప్రతిసారి కష్టం అవుతుంది కాబట్టి గొంతు చించుకొని షార్ట్ కట్లో నీలి కుమార్స్ అని అన్నా. సో అంచేత అది ఆ నలుగురికే సంబంధం తప్ప అందులో అశ్లీలం లేదు. నేను షార్ట్ కట్గా పెట్టుకున్నాను, అందులో అశ్లీలం లేదు. మరి సంస్కారం, సభ్యత, నేనేమన్నాను, నీలం అనేది ఒక మంచి రంగు. ఆ నీలం రంగు వేసుకుంటున్నారు కాబట్టి నీలం రంగు వేసుకున్న వారి పేరులో కుమార్ ఉంది కాబట్టి నీలి కుమారులు అన్నాను. మరి ప్రతి మాటలోనూ అశ్లీలం చూడటం రవి గారికి అలవాటు అయితే మరి రవి గారు ప్రతిదీ అశ్లీలంగా చూడకండి అని చెప్పి నేను మనం సమస్య రామాలయం రవి మీరు కాదు నేను చెప్పి సమస్య రామాలయానికి సంబంధించి, రామాలయం నిర్మాణానికి సంబంధించిన సమస్య. కానీ ఇప్పుడు ఒక పెద్ద తేంతుతే మత మార్పిడి కావచ్చు లేదా రిజర్వేషన్ అనుభవించడం కావచ్చు, మీరు కూడా చాలా పిలుపునిస్తున్నారు. వాళ్ళ మిగతా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ప్రమోషన్లు పొందుతూ ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ రావాలి. ఇంత పెద్ద సమస్యగా రామాలయం నుంచి మత మార్పిడి దాకా ఎందుకు వచ్చింది, ఎలా తీసుకొచ్చింది? టీవీ నైన్ కరెక్ట్ పాయింట్, ఏదైనా టాప్ మీద చెప్తా. ఎందుకు వచ్చిందంటే మార్చి 8వ తారీఖు నేను అక్కడికి మా గుడి దగ్గరికి వెళ్తే మమ్మల్ని కొడతానికి వచ్చారని చెప్పాను కదా. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇదిగో ఇక్కడ అందరం మేము క్రైస్తవులమే, అంచేత ఇక్కడ గుడిని మేము నిషేధిస్తున్నాం, అంచేత ఇక్కడ గుడి గురించి మాట్లాడటానికి వీల్లేదు అని అన్నప్పుడు నేనేమన్నానంటే, సో అందరూ క్రైస్తవులు అయితే హిందువులు లేరా అంటే హిందువులు లేరు అన్నారు. సరే అయితే ఎస్సీలు అయితే హిందువులే, సో సర్టిఫికెట్ క్రైస్తవులు అయితే బీసీసీ అని ఉంటుంది. సో ఇక్కడ మెజారిటీ సర్టిఫికెట్లు బీసీసీ ఉందా హిందూ ఉందా అనేది చూసి మరి దాని ప్రకారం మనం యాక్ట్ చేద్దామని చెప్పి
చెప్పడం జరిగింది. అలా చూడటానికి లేదన్నారు. అలా చూడటానికి లేకపోతే మీరే కదా చెప్పారు అందరూ క్రైస్తవులని, అవునో కాదో తెలుసుకోవాలి కదా. సో ఆ తర్వాత నేను కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే లిస్టు ప్రకారం అసలు బీసీసీలు ఊరికే ఒక 2-3% కన్నా లేరు అక్కడ. అందరూ హిందువులే ఉన్నారు. మరి అందరూ హిందువులే ఉన్నారేంటి, మరి క్రైస్తవులు అంటారేంటి అనే చర్చ వారే తెరతీశారు అక్కడ. సో ఆ సందర్భంలో ఆ చర్చ వచ్చింది కాబట్టి అది చర్చనీయాంశం అయింది. చర్చనీయాంశం కాదు, చర్చనీయాంశం. మీరు ఇందాక అన్నారు క్రైస్తవంలో కులం లేదని. ఇప్పుడు బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పెట్టారు. ఇది కూడా కులపరమైన కేటగిరీ. అంటే మతం మన రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు కాబట్టి మరి ఇక్కడ కూడా దీన్ని కూడా కులంగానే చూడాలి అనేది ఒక వాదన. కులంగా కాదు అది. మరి మతపరమైన రిజర్వేషన్ లేవు కదా సార్. మతపరమైన రిజర్వేషన్ లేదు, కానీ వారికి కూడా కొంత పర్సంటేజ్ ఇచ్చారు. ఆ పర్సంటేజ్ మాకు అక్కర్లేదు అంటే వదిలేసుకోవచ్చు. ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారు, వారిని బీసీసీగా పరిగణిస్తున్నారు కాబట్టి ఆ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లో కొంత శాతాన్ని వీరికి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతమంది మారారు? లిస్టు ప్రకారం 1.5% మారింది. ఇది ఎవరు మారలేదుగా, ఇక్కడే ఉంటున్నారుగా. వీళ్ళందరూ మారిపోయారు అనుకోండి, ఏమో అప్పుడు ఏమన్నా మార్పు వస్తుందేమో, అప్పుడు ఈ రిజర్వేషన్ ఖాళీ అవుతాయి కాబట్టి బీసీలకి మరింత కోటా పెంచవచ్చు. 15% రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళు ఉన్నదే 1% అనుకోండి, అంతకన్నా లేరు ఇప్పుడు ప్రస్తుతం. ఆ ఉన్న 1%కి ఉద్యోగాలు వస్తాయి, మిగిలిన వాళ్ళు అందులోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు ఆరోపణ చేస్తున్నారో దళిత క్రైస్తవులు రిజర్వేషన్స్ ఫలాలు అనుభవిస్తున్నారు, వాళ్ళకి లేని హక్కుని వాళ్ళు దొడిదారులు అనుభవిస్తున్నారు అంటే మీరు చెప్తే తీవ్ర ఆరోపణ. దీంట్లో తీవ్ర ఆరోపణ ఉన్నమాట. మీరు అన్న ఉన్న మాటల్లో బీసీలకి ఏదైతే న్యాయంగా రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ప్రమోషన్స్ లో కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. దానికి కూడా లింక్ ఉందంటారు. ఖచ్చితంగా మతం మారిన షెడ్యూల్ క్యాస్ట్ లిస్టులో ఉన్న వారికి ఉద్యోగ అర్హత లేదు, ఆ రిజర్వేషన్ కేటగిరీలో ప్రమోషన్ అర్హత అంతకన్నా లేదు. కానీ ఈరోజు దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చర్చిలకు వెళ్తారు, క్రైస్తవుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. భగవంతుడా నాకు పూజించుకుంటానికి చర్చ ఇచ్చేవు, చదువుకుంటానికి ఇంగ్లీష్ నేర్పేవు, ఓ బ్రిటిష్ అని చెప్పి పొగుడతారు. కానీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి హిందువునే అంటారు, ప్రమోషన్కి వచ్చేటప్పటికి హిందువునే అంటారు. ద్వంద్వత వారి వలన నిజంగా ప్రమోషన్కి అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం పిటిషన్ కమిటీ చైర్మన్గా నా దగ్గరికి కూడా మా వైజాగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పిటిషన్ పంపించారు. కొంతమంది ఉద్యోగస్తులు కూడా వచ్చి పిటిషన్ ఇచ్చారు. అది వారు ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి చర్చ వివరాలు, వారి తల్లిదండ్రులు పరమపదిస్తే వారి సమాధి వివరాలు, వారికి కళ్యాణం అయినప్పుడు ఆ కళ్యాణం చర్చిలో అయిందో ఎక్కడ అయిందో ఆ కళ్యాణం వివరాలు, ఇవన్నీ పెడితే సర్టిఫికేట్లు రద్దు అవుతాయి. వాళ్ళ ప్రమోషన్కి సార్ పర్మిషన్లు ఇచ్చిన ముగ్గురు అధికారులని మేము రోడ్డు మీద నిలబడతాం జడ శ్రవణ్ కుమార్ అన్నారు ఉద్యోగాల పీకి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్. దానిపై మీరు ఏం స్పందిస్తారు సార్? ఇచ్చిన మాటలు ఏం స్పందిస్తామమ్మా, పాపం అని అనుకోవాలి. సో ఏం చేయాలి ఇప్పుడు? అంత మతిలేని మాట. ఇప్పుడు నాకు తెలిసి మరి జడ శ్రవణ్ కుమార్ అనే అతను పెద్ద అవినీతి పరుడు, న్యాయమూర్తులే నాకు చెప్పారు, నువ్వు ఉద్యోగం మానేసి పోతావా, డిస్మిస్ చేయమంటావా అని అడిగితే ఉద్యోగం మానేసి పోయాడని చెప్పి అందరికీ తెలుసు. మరి అతను
నన్ను కూడా ఏదో జైల్లో పెట్టిస్తానా చూస్తాను ఏదో రోడ్డుకు వచ్చినట్టు వాగాడు. ఇప్పుడు ఇదిగో అధికారుల మీద వాగుతున్నాడు. ఏదో పాపం పిచ్చుకో కలిసిందని చెప్పి వదిలేయటం తప్ప ఇంకా అతని గురించి అంతకంటే సీరియస్గా తీసుకోవడం. మాట్లాడితే ఇదిగో ఆ సాక్షి ఛానల్ ఒకటి ఏ చెత్త మాట్లాడితే సాక్షి ఛానల్ ఆడతాడు. ఈహార్ ఛానల్ అని చెప్పి సాక్షి సబ్సిడీ ఒకటి ఉంది మా స్నేహితుడే నరసింహారావు. ఆ నరసింహారావు ఛానల్లో 100 క్వశ్చన్లు అరుస్తూ ఉంటాడు. ఆ సాక్షి వేసుకుంటాడు. సరే ఏమో రాబోయే రోజుల్లో మరి సాక్షి ఛానల్ వాళ్ళ పార్టీ పేరేంటమ్మా, నేను గతంలో ఉన్నాను యువజన కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ భీమరావు పార్టీ, ఇది పేరు ఈ పార్టీ జై భీమరావు పార్టీ కదా. రావు కూడా ఉంది కదా పార్టీలో, కాదా రావు కూడా ఉన్నట్టు జై భీమరావు పార్టీ. సో జై భీమరావు పార్టీ కలిసి పోటీ చేస్తారేమో, చేసుకోవచ్చు. అలాగే కలిసి అన్యోన్యంగా ఈయన మాట్లాడిన చెత్తంతా నా మీద ద్వేషంతో ఆ సాక్షి కూడా వేసుకోవచ్చు. రేపొద్దున ఎస్ ఇప్పుడు ఏదో చెప్తున్నాడు కదా, అది నేను ఏదో లేస్తే మనిషిని కాదు, నేను వస్తే వారు 1 సైడే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, ఆయన యుద్ధ నైపుణ్యం అంతా చూపెట్టాడు. ఆల్రెడీ తాడికొండలో 70 కోట్లు వచ్చినాయి. మా లోకేష్ గారి మీద పోటీ చేస్తే 451. సో 2 చోట్ల కలిపి 500 చిల్లర ఓట్లు వచ్చినాయి 2 నియోజకవర్గాల్లో. ఆయన కూడా ఆయన వస్తే వారు 1 సైడ్ అనుకుంటే ఇదిగో బట్టలు నిలబడతాను అన్నట్టు ఉంటుంది. జనం ఆల్రెడీ ఆయన్ని టై ఒడ్లో అన్ని ప్రదేశంలో చూపెట్టారు నేను అనుకుంటున్నా. ఇది 70 కోట్లు వచ్చినాయంటే అయినా సరే రేపొద్దున్న నన్ను మా పార్టీ అధినాయకత్వాన్ని అందరినీ బట్టల మీద చూపెట్టేస్తాను కదా. ఉద్యోగాలు పీకి రోడ్డు మీద నిలబెడతాను, రోడ్డు మీద నిలబెడతాను. సరేమ్మా. చివరి ప్రశ్న మందకృష్ణ మాదిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడానికి ఆ పార్టీల గెలుపుకి మేము కృషి చేశాము, మేము మద్దతు ప్రకటించాము. రఘురామకృష్ణరాజు గారి తీరు దూకుడు పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేది, అది ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి నిన్న భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ గారు అన్నారు. ముఖ్యమంత్రి గారికి మీ గురించి ఫిర్యాదు చేస్తాను అంటే మిమ్మల్ని కట్టడి చేయటానిక, లేదా మిమ్మల్ని అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మేము కూటమి పార్టీలకు మద్దతుగా ఉన్నాము, అది మాకు నష్టం మీకు నష్టం ఈ వ్యక్తి మూలానా అనే భావన అనుకోవచ్చా? దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఎలా చూసినా కూడా దానివల్ల పెద్ద బేసిక్గా మందకృష్ణ మాదిరి గారు నా వెల్విషర్. సో ఆయన ఏం చేసినా అది నాకు లాభంగానే పరిణమిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ నాట్ మై ఇల్ విషర్, ఈజ్ మై వెల్ విషర్. సో అంచేత ఆయన మంచి మనసుతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ప్రజల్ని, ఎందుకంటే ఇప్పుడు ఆయన బాధ్యత గల మనిషి, ఆయన పద్మశ్రీ బిరుదుతో భారతదేశం ఆయన గౌరవించింది. సో కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత పెద్దలు మందకృష్ణ గారి మీద ఉంది. సో కాబట్టి రాజ్యాంగాన్ని ఇవాళ గదవాల్లో కూర్చుంటున్నారంట మందకృష్ణ గారు, సస్పెండెడ్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు, అన్నయ్య నిరాహార దీక్ష నిర్వహించిన బూడై రామచంద్ర యాదవ్ గారు, ఇంకా మోహన్ రంగారావు గారు అమ్మాయి, వాడి పేరు నాకు తెలియదు, వారు మీరందరూ దీని మీద చర్చించి రిజర్వేషన్ మీద, ఈ మతం మారితే కులం మారకూడదు అనే అంశాల మీద, తర్వాత వీళ్ళందరూ కలిసి ఒకరు ముఖ్యమంత్రిగా మరొకరు
మరొక మంత్రిగా సొంత క్యాబినెట్ ఫామ్ చేసుకునే దిశగా రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, కాబోయే ఉప ముఖ్యమంత్రి ఎవరు డిసైడ్ చేసుకునే దిశగా ముందుకెళ్తారని చెప్పి మీడియాలో చూశాను. ఖచ్చితంగా ఈ సమావేశం విజయవంతం కావాలని కోరుకున్నాం. మీరన్న సస్పెండ్ అండ్ ఆఫీసర్ ఇంకా 2 నెలల్లో రిటైర్ అయిపోతారు. ఆయన సస్పెన్షన్ రివోక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే? ఏమో నాకు తెలియదు. ఆయన మీద ఉన్న అభియోగం అది ఆయన బేస్ చేసుకుంటున్నారు. సో దాని మీద నేనైతే కామెంట్ చేయలేను. ప్రస్తుతానికైతే ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి నేను సస్పెండెడ్ ఆఫీసర్ అని చెప్పి అన్నాను. రాబోయే రోజుల్లో మరి ఆయన కూడా వస్తే వారు వన్ సైడ్ అనే ఆయన కూడా అనుకుంటున్నారు. ఆయనకు ఒక ఆర్మీ ఉందట, అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఒక పెద్ద ఆర్మీ ఉందట. ఆ ఆర్మీకి ఆయన ఒక దళపతి అట. ఆయన ఎటు ఓటేయమంటే వారందరూ అటే ఓటేస్తారట. మరి ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా, లేదు ఈయన ఇంకొక పార్టీ పెట్టుకుని భీమరావు గారి పార్టీ లాగా ఆయన ఇంకో పార్టీ అలాగే ఆయనకి ఏమని ఉంది కదా, ఆయన ఏం పార్టీ పెడతారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, అది వాడిష్టం. ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. ఈరోజు నేను ప్రారంభించిన శంకుస్థాపన చేసిన గుడికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను మరొక్కసారి ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాను. ఇది హిందూ ధర్మానికి సంబంధించి గతంలో అక్కడున్న రామాలయం పునర్నిర్మాణానికి సంబంధించిందే తప్ప ఈ సందర్భంగా అడ్డు చెప్పిన ప్రాంతానికి వచ్చిన క్రైస్తవులు, మతం మారిన క్రైస్తవులు చర్చ వచ్చింది కనుక ఆ సందర్భంగా కొన్ని యాక్చువల్గా ఎంత కోయిన్సిడెన్స్ అంటే ఇది మార్చి 8వ తారీఖు ఈ చర్చ వచ్చిందండి. ఎవడో చెప్తాడు ఆనందం అన్నాడు ఇక్కడ రద్దు చేస్తే మూసు కూర్చోకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాడంటే అది నేనే చేయించాను. నాకు సంబంధం లేదు కదా. చెప్తాడు ఆనందం ఎందుకు వెళ్ళాడో సుప్రీంకోర్టుకి లేపు తగ్గించుకున్నట్టు అయింది. ఆ తీర్పు ప్రస్ఫుటంగా వచ్చింది. దానికి ముందే నేను దీని గురించి మాట్లాడున్నాను. సో నేను మాట్లాడిన టైంకి అది వచ్చింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను. సో దాని గురించి మాట్లాడాను కాబట్టి అది కొంచెం ఫ్లేమ్ అయింది. ఊరుకున్నారా ఊరుకోరా, వీళ్ళందరూ మీటింగ్లు పెట్టి అది ఎలా కుదురుద్ది అని చెప్పి నెయ్యి పోసారు. ఏమైంది? ఇప్పుడైతే మంట అయి కూర్చుంది. ఆ మంటలో మాడిపోయేది ఎవరు? నేనైతే కాదు, ఎవరో నాకు తెలియదు. సరే ఎలా సార్ మీరు వైసీపీ పార్టీ వల్లనే అంటే అంతకుముందు ఇలా రచ్చబండ పెట్టి కామెంట్ చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు కూడా మీరు పార్టీ కాదు కాబట్టి విమర్శిస్తుంటారు వైసీపీని. కానీ ఆకువీడులో మీ నియోజకవర్గంలో మొత్తం 13 మంది కార్పొరేటర్లు మీరు సపోర్ట్ చేసిన ఒక తీర్మానానికి ఎలా సపోర్ట్ చేసి ఏం చేశారు? వాళ్ళని ఏమి చేయాలి? వారికి మనం రాజకీయాలకి మతానికి మనం సంబంధం పెట్టుకోవద్దు. మీ పార్టీ సిద్ధాంతాలు ఏదైనా కావచ్చు. నేను కూడా మీటింగ్కి వెళ్ళా. మీ పార్టీ సిద్ధాంతాలు ఏదైనా కావచ్చు. మనం దేవాలయం అక్కడ ఉన్నదన్నదే నిజం. దేవాలయం స్థానంలో మనం దేవాలయం కట్టుకుంటున్నాం. ఇక్కడ రాజకీయాలకి తావివద్దు. మనం హిందూ ధర్మం ప్రకారం మన రాజ్యాంగంలో కూడా పరమత సహనం ఉండాలి, సెక్యులర్ భావాలు ఉండాలి. నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతర మతాన్ని గౌరవించు అనేదే మన సిద్ధాంతం. సో మనం మీ మతం ఏదైనప్పటికీ అక్కడ గుడి ఉన్న మాట నిజం కాబట్టి రామాలయం నిర్మాణానికి మీరు మీ పార్టీలోకి సంబంధం లేకుండా ఒక భారతీయుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా
మీ నిర్ణయం మీరు తీసుకోండి అని నేను కోరటం జరిగింది. ఒక్క క్రిస్టియన్ మెంబరు ఎవరైతే నా మీద కేసు ఇప్పుడు కోర్టులో కేసులు పుంకాలుగా సంతకాలు పెడుతూ వేయిస్తోందో జ్యోత్స్న అనే ఆవిడ ఒక ఆవిడే అబ్జెక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ యునానిమస్గా సపోర్ట్ చేశారు. అందుకే నేను చెప్తున్నా, ఇటువంటి విషయం వచ్చేటప్పటికి అంటే దేవుడి విషయం వచ్చేటప్పటికి, హైందవ ధర్మం విషయం వచ్చేటప్పటికి, ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తే దీన్నే రాజకీయం చేయాలి అనుకుంటే వీడు మున్సిపల్ మీటింగ్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది రాజకీయంగా. అందుకే రాజకీయానికి దీనికి ఊడిపెట్టవద్దు అంటున్నారు. వాళ్ళు అదే పనిగా ముడేసేస్తే ఏమవుతుంది? వీడు మున్సిపల్ ఆఫీస్ సీన్ రిపీట్ అవుతుంది. 20కి 19 ఓట్లు వచ్చింది. ఆ దుస్థితికి రాజకీయాలు లాక్కెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడతాను అంటే డెఫినెట్గా మేము సంతోషిస్తాం. కానీ మా ఉద్దేశం అది కాదు. శతాబ్దాల పాటు నిలబడేటటువంటి ఒక రామాలయం మీరు కట్టబోతా ఉన్నారు, రామాలయం నిర్మించబోతున్నారు. కానీ నిర్మాణం తర్వాత దాని నిర్వహణ, దాని భారం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం. గవర్నమెంట్ గా చెప్తారా లేదా మీరు దానికి శాశ్వతంగా 50 లక్షల రూపాయలు ఒక నిధి బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతో ఆ ధూపదీప నైవేద్యాలు, పూజారి శాలరీ ఉండేలాగా దానికి ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ సహకారం ఏమీ అవసరం లేదు. నిర్మాణానికి కూడా ఒక్క పెన్నీ కూడా ప్రభుత్వం దగ్గర తీసుకోవట్లేదు. ప్రభుత్వాన్ని మేము కోరింది, ప్రభుత్వం మాకు ఇచ్చింది క్లియరెన్స్ అంతే. ఇంకెక్కడ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాన్ని అడిగేది లేదు. అసలు చెప్పాలి అంటే ప్రభుత్వం దేవాలయాలకు అయితే కామన్ గుడ్ ఫండింగ్ ఇస్తుంది. ప్రభుత్వం ఒక చర్చికి కానీ, ఒక పాస్టర్కి కానీ, ఒక మసీదుకి కానీ రూపాయి ఇవ్వడానికి లేదు. దట్ ఈస్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. కానీ ప్రభుత్వం తప్పులు చేస్తుంది ఒకసారి. ఈ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా, గతంలో కన్న ప్రభుత్వమైనా అర్జయాత్రలకి అన్నింటికి కూడా డబ్బులు ఇచ్చారు. అల్తమస్ కబీర్ అనే సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తి, ఆయన ముస్లిం మతస్థుడు అయినప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఆయన అది ఇవ్వటం తప్పని చెప్పి ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రకి ఫండ్ చేయడం ఆపేసింది. సరే, మన రాష్ట్రంలో ఇస్తున్నారు. అది వేరు. ఎలా ఇస్తున్నారంటే ఎవరో ప్రశ్నించేదాకే ఇస్తారు. అక్కడ ప్రశ్నించారు, అలా ఆపేశారు. ఇక్కడ ప్రశ్నించిన తర్వాత ఆపుతారేమో నాకు తెలియదు. ఆ విషయం నేను ప్రశ్నించాను, ఎందుకంటే నాకు అనవసరం. కానీ ఇది నా పాలసీ ప్రకారం దేవాలయానికి సపోర్ట్ చేయడానికి కోట్లాది భక్తులు ఉన్నారు. కోట్లాది భక్తులు సహాయంతో నాకు అలా పిలిపిస్తే క్షణాల్లో సమకూరింది. శివనాగిరెడ్డి గారు, సుధాకర్ సింగ్ నేతృత్వంలో చక్కగా ఆలయ నిర్మాణం శతాబ్దాలు నిలబడి ఉండేలాగా మేము కడుతున్నాం.